ఇంద్రతాండవంలో ఉదయించే సూర్యుడు, గ్రహాల భ్రమణం, ప్రళయకాల ఉరుములు మెరుపుల ధ్వనులుంటాయి. ఆయనకున్న 4 చేతులు 4 దిక్కులను సూచిస్తాయి. భగవంతుడు సర్వాంతర్యామి. అలాంటి పరమేశ్వరుడి కోసం తపస్సు చేసిన రావణుడు ఒకానొక సమయంలో ఆయన పైనే యుద్ధం చేస్తాడు. చివరకు ఓటమి పాలవుతాడు. రావణశిలగా ప్రాచుర్యం పొందిన ఆ కొండపై నేటికీ కనిపించే శివుని ప్రతిబింబమే ఇవాల్టి దృశ్యం. స్కంద పురాణం నాటి పౌరాణిక ప్రాశస్త్యం. రావణశిలపై మహాశివుని రూపం. రాముడు రావణునితో ముడిపడిన రామాయణం నాటి కథ ఇది. పర్వత శిఖరాల మీదుగా సాగే కష్టతర ప్రయాణంలో లక్ష్య సిద్ధి కోసం సహనం, పట్టుదల, శ్రద్ధ అవసరం. దైవ మార్గంలో అడుగులు వేసేటప్పుడు పౌరాణిక సాక్ష్యాలు కళ్ల ముందు కదలాడుతూ ఉంటాయి. చంద్రశిల, రావణశిల వెనుకున్న కథలు అక్కడి ప్రాశస్త్యాన్ని మీ ముందుంచేలా చేశాయి. భారతదేశంలోనే ఒక దట్టమైన అటవీ ప్రాంతం. ఒక అద్భుతమైన దృశ్యాన్ని వెతుక్కుంటూ బయలుదేరాం. ఏనుగుల ఘీంకారాలతో ఆగిపోయాం. ఏనుగుల గుంపు కనిపించడం లేదు, కానీ వాటి ఘీంకారాలు మమ్మల్ని హెచ్చరిస్తున్నాయి. శబ్దాలు ఆగిపోవడంతో ముందుకు కదిలాం. మేము ఉత్తరాఖండ్లోని చోప్తాలోని అడవుల్లో ఉన్నాం. ఒక కథ అన్వేషణలో ఉన్నాం. కథకు సంబంధించిన సాక్ష్యాల కోసం ఇందులో రాముడు, రావణుడు కూడా ఉన్నాడు. స్కంద పురాణంలో రాసుంది, రావణుడు హిమాలయాల్లోని ఓ శిలపై మహాదేవుడి కోసం తపస్సు చేశాడు. రావణుడి వధ తర్వాత శ్రీరాముడు కూడా అదే రాతిపై తపస్సు చేశాడు. అక్కడి ప్రదేశంలోనే రావణుడు, శివుడికి మధ్య భీకర యుద్ధం జరిగిందని చెబుతారు. హిమాలయాల్లో ఇప్పటికీ ఆ శిలలు ఉన్నాయని అంటారు. అక్కడ కొన్ని అతీంద్రియ ఘటనలు జరుగుతాయని అంటారు. భక్తుడైన రావణుడు మహాదేవుడిపైనే ఎందుకు పోరాడాడు? రావణుడు తపస్సు చేసిన శిలపైనే శ్రీరాముడు ఎందుకు తపస్సు చేశాడు? అక్కడ ఎలాంటి అతీంద్రియ ఘటనలు జరుగుతాయి? ఆ పౌరాణిక శిలతో పాటు అనేక ప్రశ్నలకు సమాధానాలను వెతకాల్సి ఉంది. आज राम कथा से जुड़ा वो अध्याय हम खोजने निकले हैं जो संयोग से ना तो रामायण का हिस्सा बन पाया ना रामचरितमानस का, लेकिन हाँ जिसके साक्ष्य आज भी आपको हिमालय पर कदम कदम पर देखने को मिलते हैं. ఈ కథను మాకు హిమాలయాలపై పరిశోధన చేసిన వారు చెప్పారు. వారు చెప్పిన మార్గంలోనే మేము వెళ్తున్నాము. అప్పుడే మాకు ఓ పురాతన శిలా శాసనం కనిపించింది. బ్రహ్మీ లిపిలో ఉన్న దాని అనువాదం హిందీలో ఒక బోర్డుపై రాసుంది. పౌరాణిక మార్గాన్ని ఇది మాకు తెలిసేలా చేస్తోంది. ఇక్కడ వేల సంవత్సరాల క్రితం ఋషులు, సాధువులు నడిచేవారు. పౌరాణిక కాలంలో ఈ దారిలో ఎందుకొచ్చారు? ఋషులు, సాధువులు ఎక్కడికి వెళ్లారు? ఆ శిలను చూసేందుకేనా? ఇప్పటికీ ప్రజలకు తెలియని విషయం ఏదో ఉంది. మేము అదే మార్గంలోనే ముందుకెళ్తున్నాం. కాసేపటికి మేము ఓ గ్రామానికి చేరుకున్నాం. ఇక్కడికి చేరుకోగానే కథలోని ప్రతి రహస్యాన్ని తెలుసుకున్నాం. రావణుడు అమరుడయ్యేందుకు మహాదేవుడి కోసం తపస్సు చేశాడు. కానీ శంకరుడు రావణుడికి యుద్ధంలో అజేయుడిగా నిలిచేలా వరం ఇస్తాడు. तो रावण ने सोचा कि कैसे मैं मानूं कि मैं अजय हो गया हूं, तो इसलिए रावण ने खुद सोचा कि मैं क्यों नहीं शिवजी से वो करूं, लड़ाई करूं. अच्छा. तो शिवजी, रावण ने जो है शिवजी का जो चंद्राकार है तो वो अपने चंद्रमा को जो है अपने बस में कर लिया था. तो बाद में जो है शिवजी और रावण में कई दिनों तक वहाँ पर लड़ाई चलती रही. तो बाद में जो है रावण ने हार मान दिया और शिवजी का जो चंद्राकार जो उसने अपने बस में किया था, बाद में उसी जगह पर ये चंद्रशिला पर जाके उन्होंने जो है चंद्रशिला पर ही चंद्रमा को आजाद किया है. రావణుడు తపస్సు చేసిన ప్రదేశాన్ని నేడు రావణ శిలగా పిలుస్తున్నారు. రావణుడికి శివుడికి మధ్య ఎక్కడైతే యుద్ధం జరిగిందో
అక్కడ మహాదేవుడు చంద్రుణ్ణి విడిచిపెట్టాడు. దాన్ని చంద్రశిలగా పిలుస్తారు. అయితే రావణుని చంపాక శ్రీరాముడు ఆ శిఖరానికి ఎందుకెళ్లాడు? రాముడు రావణుడి శిలపైనే ఎందుకు తపస్సు చేశాడు? దీనికి సమాధానం లంకాయుద్ధం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చిన కాలంలోనే దాగుంది. తాను చేసిన పనికి రాముడు అపరాధ భావంతో ఉంటాడు. దాన్ని ఎలాగైనా తొలగించుకోవాలని అనుకుంటాడు. అప్పుడు శ్రీరాముడి గురువు వశిష్ఠుడు ఆ శిల గురించి చెబుతాడు. గ్రామస్తులు చెబుతున్న కథను మేము ఎలా నమ్మగలం? కథకు సంబంధించిన ఏవైనా ఆధారాలున్నాయా? जब भी आप रावणशिला के पास जाएंगे, वहाँ पे गणेश जी का मंदिर है। उस मंदिर से जो पत्थर है वहाँ पर से अगर रावणशिला की तरफ देखो तो आज भी अगर उस आकृति को देखोगे आप तो वो भगवान शिव की जैसी दिखती, पूरा नाक दिखता है, उनका चेहरा दिखता है। नहीं, पूरे पहाड़ पे, शिला पे वहाँ मतलब शिव जी की आकृति, शिव जी की आरती। आज भी अगर ध्यान से देखोगे, आप मन से देखोगे कि ये चीज़ तो आपको साक्षात लगेगा कि ये भगवान शिव का अभी भी वहाँ पे पूरी आकृति दिखाई देती है। ప్రచారం ప్రకారం రావణుడు తపస్సు చేసిన శిల ఏదైతే ఉందో అక్కడికి శ్రీరాముడు కూడా వెళ్లారు. అక్కడే సంధ్యా సమయంలో మహాదేవుడి చిత్రం కనిపిస్తుంది. ఈ విశ్వాసానికి పెద్ద కారణమే ఉంది. చంద్రశిలకు వెళ్లే మార్గం శంకరుడు పాండవులకు ఆయుధ రూపంలో కనిపించే ప్రాంతం మీదుగా ఉంటుంది. దానికి గుర్తుగా అక్కడ ఓ ఆలయం ఉంది, తుంగనాథ్. ఇవ్వాళ్టికి శివుడి ఎత్తైన నివాసంగా పరిగణించబడుతోంది. గ్రామం నుంచి బయటకు రాగానే అత్రిముని అనసూయ ఆశ్రమం, ఆ తర్వాత తుంగనాథ్ ఆలయం, అంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి ఆలయం. దానికి దగ్గరలోనే చంద్రశిల, అంటే రావణ మహాదేవుల యుద్ధభూమి. ఆ తర్వాత వచ్చేది రావణ శిల. అక్కడే మహాదేవుని చిత్రం కనిపిస్తుందంటారు. బహుశా అందుకే కావచ్చు దీన్ని పౌరాణిక మార్గంగా భావిస్తుంటారు. దీని గురించి శాసనంపై రాసుంది. 1000 సంవత్సరాల క్రితం ఋషులు కూడా అదే శిలను చూసేందుకు వెళ్లేవారట. ఊరి నుంచి బయటకు రాగానే మా ఉత్సాహం నీరుగారింది. ఎదురుగా 100 అడుగుల ఎత్తులో ఓ పర్వతం ఉంది. దానిపైనుంచి జలధార ప్రవహిస్తూ కింద ఉన్న కుండులో పడుతోంది. దాన్ని దాటుకొని ముందుకు సాగాలి. ఇరుకైన మార్గం గుండా జలపాతం దాటాల్సి ఉంది. పరిస్థితులు జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాయి. మొదటి స్టాప్ వణికించేలా చేసింది. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. రావణ శిలను చేరుకోవాలన్న కోరిక పెరిగింది. ముందుకు వెళ్తుండగా రెండో స్టాప్ కనిపించింది, అంటే సతీ అనసూయ ఆలయం. విశ్వాసం ప్రకారం ఇది సతీ అనసూయ తపస్సు చేసిన స్థలం. ఇక్కడ బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు 6 నెలల పసిపిల్లలుగా నివసించారు. అనసూయ తపస్సుతో దేవతలతో నెలకొన్న భయాందోళనలతో ఈ కథ మొదలవుతుంది. హిమాలయాల పర్వతాల మీదుగా సాగిన మా ప్రయాణం అద్భుత ఆధ్యాత్మికతను మిగిల్చింది. అంతేకాదు, ప్రాముఖ్యత కలిగిన చంద్రశిల, రావణశిలకు సంబంధించిన దైవ సంబంధ అంశాలు ఆనాటి అతిశయోక్తిని చాటేలా చేసింది. చివరకు రావణశిల వెనుకున్న దైవిక ఉనికిని అందరికీ చూపించేలా చేసింది. స్కంద పురాణం నాటి పౌరాణిక ప్రాశస్త్యం. రావణశిలపై మహాశివుని రూపం. మొదట అత్రిముని గుహ, తర్వాత ఈ ఆలయం. ఇప్పుడు మేము నిజంగా ఏదో పురాణ మార్గంలోనే ఉన్నామనిపించింది. ఎత్తైన మహాదేవుడి ధామ్ గుండా రావణశిలకు చేరుకోగలమని. అంతకుముందు ప్రపంచంలోనే ఎత్తైన శివధామాన్ని కనుగొందాం. కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఆ దృశ్యం మన ముందుంటుంది. నిజం చెప్పాలంటే శిలపై శివుడి ముఖాన్ని చూడడం చాలా విడ్డూరంగా అనిపించింది. కానీ రాముడు రావణుడితో సంబంధం ఉన్న ఆ స్థలాన్ని ఖచ్చితంగా చూడాలి. కొద్ది దూరం వెళ్ళాక శివుడి ఆలయం మెట్లు కనిపించాయి.
ఇదే ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ఆలయం తుంగనాథ్. 12,000 అడుగుల ఎత్తులో పంచకేదార్లలో ఒకటి. రావణుడు చంద్రుణ్ణి విడిపించిన ప్రదేశం ఈ ఆలయంపైనే ఉంది. అంటే శివుడు కింద, చంద్రుడు పైన. మేము గమ్యానికి చేరువలోనే ఉన్నాం. అక్కడ రావణుడు కమలదళాన్ని పగలగొట్టి శివుడి నుదుటిపై ఉన్న చంద్రుణ్ణి అపహరిస్తాడు. యుద్ధం తర్వాత విముక్తి చేసిన శిఖరం ఆ చంద్రశిలకు దగ్గరగానే ఉంది. అప్పుడే పర్వత శిఖరాన్ని చూశాం. నమ్మకం ప్రకారం రావణుడికి శివుడికి మధ్య ఇక్కడే యుద్ధం జరిగింది. రావణుడు చంద్రదేవుణ్ణి విడిచిపెట్టిన శిఖరం మా కళ్ళెదుటే ఉంది. हम चंद्रशिला पहुंच चुके हैं। यकीन मानिए, रास्ता चाहे कितना खतरनाक क्यों न रहा हो, रास्ते में चाहे तमाम परेशानियां क्यों न रही हो, लेकिन यहां पहुंचने के बाद जो दृश्य आप देख रहे हैं, आपकी सारी थकान दूर होना लाजमी है। గుడి లోపల అంతా మామూలుగానే కనిపించింది. కానీ ఒక విషయం ఆశ్చర్యాన్ని కలిగించింది. దగ్గరలో చాలా శిఖరాలున్నాయి, ఇంతకంటే ఎత్తులో పెద్దవి. కానీ ఆలయం మాత్రం ఈ శిఖరంపైనే ఉంది. ఇదే ఇక్కడి స్థల పురాణంతో అనుసంధానించి చూస్తారు. ఇప్పుడు ప్రయాణంలో చివరి అధ్యాయం. రావణ శిలపై వెళ్ళాలి. ప్రజలు దాన్ని రావణ శిల పేరుతో పిలుస్తుంటారు. అది పర్వతానికి అవతల వైపు దిగువన ఉంది. కాసేపటికే ఆ శిఖరం మా కళ్ళెదురుగా ఉంది. ఇది శిల కాదు, మొత్తం ఓ పర్వతం. దీనిపైనే రావణుడు తపస్సు చేశాడు. రావణుణ్ణి చంపాక శ్రీరాముడు కూడా తపస్సు చేశాడు. ఈ పర్వతం దగ్గరే సాయంత్రం సమయంలో మహాదేవుడి చిత్రం కనిపిస్తుందన్నారు. ఆ చిత్రం ఎలా ఉంటుందో, రాళ్లపై ఎలా కనిపిస్తుందో ఆలోచిస్తూ సమయం వృధా చేయదలుచుకోలేదు. కాసేపట్లో సూర్యుడు అస్తమిస్తాడు. అంతకంటే ముందు సన్నాహాలు చేసుకోవాలి. ఒక్కొక్కటిగా 2 కెమెరాలను పెట్టాం. మూడోది నా చేతిలో ఉంది. 3 కెమెరాలతో పర్వతంపై నిరంతరం నిఘా పెట్టాం. देखो, हमारे पास ज्यादा वक्त नहीं रहेगा क्योंकि अंधेरा कभी भी हो सकता है। अभी तक हमें कुछ भी नहीं दिखा है। यहीं दिखेगा, ये इस पर्वत पर। यहाँ कोई अक्स आता है कि इधर कोई अक्स आता है, कहाँ आएगा हमें भी नहीं मालूम है। గ్రామస్తులు చెప్పిన దాని ప్రకారం పర్వతంపై ఎక్కడైనా మహాదేవుడి ముఖం కనిపించొచ్చు. సూర్యుడు అస్తమించబోతున్నాడు. ఇదే ఆ సమయం మహాదేవుడి ముఖ కవళికలు చూడ్డానికి. మేము పర్వతం మొత్తాన్ని జాగ్రత్తగా చూశాం. ఏం కనిపించలేదు. శిఖరం చుట్టూ ఉన్న ప్రతి రాయిని గమనించాం. అన్నీ సాధారణంగానే ఉన్నాయి. చాలా సమయం గడిచిపోయింది. ఇప్పుడు కెమెరాలను చూసే వంతొచ్చింది. बहुत देर तक हमने रिकॉर्डिंग कर ली है। मौसम खराब हो रहा है, बादलों की गड़गड़ाहट यहाँ ज्यादा देर रुकने नहीं देगी। మేము మొదటి కెమెరాను చూశాం. ఏం కనిపించలేదు. రెండో కెమెరాను చూసేందుకు మా సహచరుణ్ణి పంపించాం. మూడవ కెమెరా ఫుటేజ్ను పరిశీలిస్తున్నాం. ఇది మూడవ చివరి కెమెరా. శిఖరం ఎదురుగా అమర్చినది. ఇందులో కూడా ఏం దొరక్కపోతే ప్రచారం తప్పని తేలిపోతుంది. एक सेकेंड, जूम करना मदन, जूम करना इसे 1 सेकेंड। सेम फ्रेम कैमरे से बनाना, जूम करना 1 सेकेंड। कुछ है इसमें, नहीं ऐसा लग रहा है जैसे नाक बनी है, मुंह बना है। जूम करना, जूम वहां। ఎదురుగా ఉన్న పర్వత శిఖరంపై మనిషి ముఖం లాంటి ఆకారం కనిపిస్తోంది. ముక్కు, పెదవులు, నుదురు, వెంట్రుకలు అన్నీ కనిపిస్తున్నాయి.
यही है क्या वो? इसे ही लोग कहते हैं कि शिव की आकृति दिखती है, दिख रहा है नाक मुंह। బహుశా ప్రజలు ఈ దృశ్యాన్నే చెబుతున్నారేమో. ఈ ఆకారాన్నే మహాదేవుడి ఆకారంగా భావిస్తున్నారు. ప్రజల దృష్టిలో ఈ దృశ్యం ఇలా ఉండొచ్చు. यकीन नहीं हो रहा है कि ये सामने होकर हमसे ओझल थी। इस कैमरे के फुटेज में जब देखा और उसके बाद अब मैं देख रहा हूं इसे सामने रखकर, बिल्कुल ऐसा लग रहा है कि जैसे किसी चेहरे को बाकायदा पेंसिल से उकेर दिया गया हो। ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ఆకారం ఇప్పటికీ మా కళ్ల ముందుంది, సరిగ్గా కెమెరాలో కనిపించినట్టుగా. ప్రచారం ప్రకారం సంధ్యా సమయంలోనే ఈ ఆకారం కనిపిస్తుందని అన్నారు. కొంత సమయం తర్వాత ఉండదని అన్నారు. కానీ ఈ చిత్రం ఇప్పటికీ కనిపిస్తోంది. ఈ పజిల్ను పరిష్కరించేందుకు మేము అన్ని ఫుటేజ్లను పరిశీలించాం. ఎప్పటి నుంచి అంటే చంద్రశిల చేరుకున్నప్పటి నుంచి. ఫుటేజ్ను చూశాక మా శరీరం మొత్తం వణికిపోయింది. శిఖరంపై ఏర్పడ్డ మానవ ఆకారం ఇప్పుడు మా ఎదురుగా ఉంది. ప్రజలు దీన్ని భగవంతుడు శంకరుడితో పోల్చుతుంటారు. ఇది ఏకకాలంలో ఏర్పడింది కాదు, ఇది ముందు నుంచే ఉంది, ప్రతి సమయంలోనూ ఉంటుంది. మేము రావణశిల చేరుకున్నప్పటి నుంచి దీని కథ గురించి మీకు చెబుతున్నప్పుడు కూడా, రికార్డింగ్ కోసం కెమెరాలు పెట్టే సమయంలో కూడా అంటే ముఖం ఆకారంలో కనిపించే ఈ శిఖరం ఫలానా సమయంలోనే కాదు, ఇది అలాగే ఉంది, నిత్యం ఇలాగే కనిపిస్తుంది. సాయంత్రం సమయంలో ప్రకాశవంతమైన నీలాకాశం పర్వతానికి దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది. అప్పుడు ఈ ఆకృతి స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే కావచ్చు సాయంత్రం కథ ఇంతలా ప్రాచుర్యం పొందింది. కొందరు దీన్ని సహజ సిద్ధమైనవిగా భావిస్తే మరికొందరు అద్భుతంగా భావిస్తుంటారు. ఈ దృశ్యం కథ కూడా అదే పాయింట్తో ముగుస్తుంది. కానీ మా ఈ ప్రయాణ మార్గ మధ్యలో కనిపించిన సాక్ష్యాలు, నిజమైన దృశ్యాలు, వీటిపై పౌరాణిక గ్రంథాల ముద్ర కూడా వేయొచ్చు. అదృశ్యంగా ఉన్న అద్భుతాలకు దృశ్య రూపం ఇవ్వడమే మా ప్రయత్నం. ప్రచారాల వెనుక వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తాం. ఇది ఈ వారం దృశ్యం. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నేత్ర.